Greetings to you in the most precious name of our Lord and Savior Jesus Christ. పరిశుద్ధమైన దేవుని యొక్క నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. Okay, before I step into the Word of God, let me introduce myself. This is Reverend Stevenson, pastor at Grace Baptist Church, Machilipatnam, India. వాక్యాలను కాయబెట్టక ముందు నేను పరిచయం చేసుకున్నాను. పాస్టర్ గారి పేరు స్టీవెన్సన్ గారు. ఇక్కడ మచిలీపట్నంలో ఉన్న సంఘంలో పరిచయం చేస్తున్నారు. It's good to see you all in the presence of God. మిమ్మల్ని దేవుని సన్నిధిలో చూడటం చాలా ఆనందంగా ఉంది. Sitting in the presence of God is good. దేవుని సన్నిధిలో ఉండటం చాలా మంచి విషయం. Listening to the Word of God is good. దేవుని యొక్క వాక్యం వినడం కూడా మంచి విషయమే. Okay, better than all these things, వీటన్నిటికంటే ముఖ్యమైనది following His Word is very, very important. ఆయన వాక్యాన్ని అనుసరించి ఉండటం అనేది అన్నిటికన్నా మంచి విషయం. Okay, shall we close our eyes and look to the Lord in prayer? మనం ప్రార్థించుకుందాము. Gracious God, our loving heavenly Master, we praise your holy name. పరిశుద్ధమైన దేవా, పరలోకమందున్న మా తండ్రి, నీ యొక్క నామాన్ని కనపరుచున్నాం. Thank you, Jesus, for this wonderful time to worship Thee. మిమ్మల్ని స్తుతించడానికి మేము మాకు ఇచ్చిన సమయం బట్టి మీకు వందనాలు. Bless the children, those who are sitting in Thy presence and they are ready to listen to Thy word. మీ యొక్క సన్నిధిలోకి వచ్చి నీ వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్న ఈ బిడ్డల్ని మీరు ముట్టండి. Speak to us, Lord. మీరు మాతో మాట్లాడండి తండ్రి. We commit ourselves into Thy mighty hands. మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. In Jesus' name I pray. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము. Amen. ఆమేన్. Okay, once again, a very good morning to you all. అందరికీ శుభోదయం. You are happy? అందరూ సంతోషంగా ఉన్నారా? You are happy in the presence of God? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉన్నారా? Very good. God wants us to be happy always. మనం ఎప్పుడు సంతోషంగా ఉండాలని దేవుడు అనుకుంటున్నాడు. Even midst of our troubles, మన సమస్యల మధ్యలో కూడా సంతోషంగా ఉండాలి. persecutions. మన శ్రమల్లో. Okay. Let's turn our Bibles to the book of Revelation, chapter 3, verses from 1 to 6. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు. Okay. No time to read all those verses. Maybe the first 3 verses we can go through. అన్ని చదివే సమయం లేదు కాబట్టి మొదటి 3 వచనాలను చదువుకుందాము. Who is going to go through? ఎవరు చదువుతారండి? As usually? ఎప్పట్లాగా. Who? Okay, read louder. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులేమనగా ఈ క్రియలను నేను అడుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు. కనుక జాగరూకుడవై చావనయున్న మిగిలిన వాటిని బలపరచుము. నీవెలాగు ఉపదేశము పొందితివో ఎలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. Okay, it's a long portion. చాలా ఎక్కువగా ఉంది ఇది. Okay. Today the title of my message is ఈ రోజు నా అంశం పేరు ఏంటంటే Sardis. సార్దీసు. Okay. There is a church in Sardis. సార్దీసులో ఒక సంఘం ఉంది. How many churches are there in Asia Minor? అక్కడ ఎన్ని చర్చిలు ఉన్నాయండి? Okay. John is writing to all the 7 churches in Asia Minor. ఆ ఏషియా మైనాలో ఉన్నటువంటి 7 సంఘాలకి ఈ అపోస్తలుడైన పౌలు గారు ఉత్తరాలు రాస్తున్నారు. John. యోహాను ఉత్తరాలు రాస్తున్నారు. Okay, one of the 7 churches in that Asia Minor is Sardis. ఆ ఏషియా మైనర్లో ఉన్నటువంటి ఒక సంఘం ఏంటంటే సార్దీసు. Okay, Sardis means escape. సార్దీసు అంటే తప్పిపోవుట, Escape. పారిపోవుట, తప్పించుకొనుట. Okay, the title, let me tell in another way my title. వేరే విధంగా నా యొక్క అంశాన్ని చెప్తాను. How is our spiritual life today? మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది రోజు? How is our spiritual life?
ఎలా ఉంది మన ఆత్మీయ Our physical life is okay, మన శారీరక జీవితం బాగానే ఉంటుంది. but what I'm talking about is నేను మాట్లాడే దేని గురించి అంటే how is our spiritual life. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది. Okay, your physical strength is okay. మీ యొక్క శారీరక బలం బాగానే ఉంది. You are strong enough physically. మీరు శారీరకంగా చాలా బలవంతులై ఉన్నారు. You are very wealthy. మీరు చాలా ధనం కలిగి ఉన్నారు. But how is your spiritual life? కానీ మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? This is what God wants us to examine. మనం దీని గురించి మనల్ని మనం పరీక్షించుకోవాలని దేవుడు అనుకుంటున్నాడు. Sometimes we show our physical strength, కొన్నిసార్లు మన శారీరక బలాన్ని చూపిస్తుంటాం. our physique to the people around us, మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన యొక్క శరీరం చూపిస్తాం. but not our spiritual life. కానీ ఆత్మీయ జీవితాన్ని చూపించాం. That's what the title of my message this morning is. అందుకే ఈ ఉదయకాల సమయంలో నా అంశం పేరు ఏంటంటే How is our spiritual life? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది. Okay, let's talk about this Sardis. సార్దీస్ గురించి మాట్లాడుకుందాం. Sardis is one of the cities in Asia Minor. ఆ ఏషియా మైనాలో ఉన్నటువంటి సంఘాలలో ఇది ఒక సంఘం. This is the capital city of a kingdom called Lydia. ఆ లిడియా అనే దేశానికి ఇది ఒక రాజధానిగా ఉంటుంది. This is one of the provinces of Rome. Rome. రోమియన్కి ఇది ఒక ముఖ్యమైన ప్రదేశము. In Sardis, gold is there. సార్దీసులో బంగారం ఉందండి. So they are very wealthy people. వాళ్ళు చాలా ధనవంతులు. Looking at these gold mines and wealth, their spiritual life has come down. ఈ ధనాన్ని ఈ యొక్క ధనవంతంగా ఉన్న వీళ్ళని చూసుకుని వీళ్ళ ఆత్మీయ జీవితాలన్నీ తగ్గిపోవటం మొదలైనవి. They are very wealthy, చాలా ధనవంతులు, very strong, చాలా బలవంతులు, but no spiritual life. కానీ ఆత్మీయ జీవితం లేదు. We should be very, very careful in having too much of wealth. మనం అధికమైన ధనం కలిగి ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. Sometimes we think I can manage this wealth, but that wealth will manage you. కొన్నిసార్లు అనుకుంటా ఈ ధనాన్ని ఉంది నేను ఏలేగలను అనుకుంటా, కానీ ధనమే మనల్ని ఏలుతూ ఉంటుంది. Sometimes we think I can master over this wealth, ఈ ధనం కన్నా పైగా హెచ్చింపంగా నేను ఉండగలను అని అనుకుంటాం. but that money will become your pastor or your master, కానీ ఆ ధనమే మీకు గురువు అయిపోతుంది. and your pastor, మీ పాస్టర్ కూడా అయిపోతుంది. because whatever your money says, you will listen to that one, not your pastor. పాస్టర్ గా చెప్పిన పక్కన పెట్టి మీ ధనం ఏం చెప్తే అదే వింటుంటారు. Okay, if this money says go there, definitely you will go there. ఈ ధనం అక్కడికి వెళ్ళు అని అంటే అక్కడికి వెళ్తుంటాం. If your pastor says go there, you are not going there. ఈ పాస్టర్ గారు అక్కడికి వెళ్ళు అని అంటే మాత్రం వెళ్ళాం. That means not your pastor, but your money is controlling you. మీ పాస్టర్ గారు కాదు కానీ మీ ధనమే మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. Okay, Sardis is very wealthy. సార్దీసు చాలా ధనవంతమైనది. Okay, this city is at the crossroads leading to three important cities. మూడు ముఖ్యమైన ప్రదేశాలకు వెళ్ళేటువంటి మార్గానికి మధ్యలో ఈ యొక్క సార్దీస్ పట్టణం ఉంటుంది. Number 1, Ephesus. ఎఫెస్సి పట్టణం వెళ్ళొచ్చు. And number 2, Smyrna. స్మిర్నా అనే పట్టణం వెళ్ళొచ్చు. And number 3, Pergamum. పెర్గమాస్ కూడా వెళ్ళొచ్చు. Through these, this city is leading into Asia or East Asia. తూర్పు ఆసియాలో ఈ మూడు పట్టణాలు ప్రాంతాలకు వెళ్ళాలి అని అంటే ఈ సార్దీస్ గుండానే వెళ్ళాలని. That's what automatically the city has become very rich. అందుకే ఈ దీని వలన ఈ యొక్క పట్టణం అనేది చాలా ధనవంతమైనది. Okay, now let's talk about the spiritual life of the church in Sardis. సార్దీసులో ఉన్న ఈ యొక్క పట్టణం యొక్క ఆత్మీయ జీవితం గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాము. Nowadays, ఈ రోజుల్లో most of the churches are like this Sardis. చాలా సంఘాలు ఈ సార్దీసు లాగానే ఉంటున్నాయి. Now the question is, who is this Sardis? కానీ ఈ సార్దీసు ఎవరు అనేది ప్రశ్న.
Who is this Sardis? ఈ సార్దీస్ ఎవరండి? You and I. మీరు నేను. I am Sardis. నేను సార్దీస్ని. And you are Sardis. మీరు సార్దీసులే. Because you are always looking at the money instead of looking at Jesus Christ, instead of looking at God. దేవుని చూడటానికి బదులు యేసుక్రీస్తుని చూడటానికి బదులుగా ధనాన్ని చుట్టూ మొదలు పెడుతున్నావు. Okay, I have enough money. నాకు తగినంత ధనం ఉంది. So I don't want to go to church. నేను చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు. Some people are coming to church, not coming to Jesus Christ. కొంతమంది చర్చికి వస్తారు కానీ దేవుని దగ్గరికి రారు. Because they sit in the presence of God, దేవుని సన్నిధిలో కూర్చుంటారు. but they never sit in Jesus Christ. కానీ దేవునిలో మాత్రం కూర్చోరు. Sitting in the presence of God is good. దేవుని సన్నిధిలో కూర్చుంటే మంచిదే. But if you don't sit in Jesus Christ, then no use of sitting in the presence of God. దేవునిలో కూర్చోకపోతే దేవుని సన్నిధిలో కూర్చుని కూడా పెద్ద ప్రయోజనం లేదు. Okay, once in a week we come to the presence of God. వారానికి ఒకసారి దేవుని సన్నిధికి వస్తుంటాము. Because we have to. ఎందుకంటే మనం రావాలి కాబట్టి. If we don't go to church, pastor will get angry with us. మనం చర్చికి వెళ్ళకపోతే పాస్టర్ గారికి కోపం వస్తుంది. If you go and sit in the presence of God, God will get angry with us. మనం దేవుని సన్నిధికి వెళ్ళి కూర్చుంటే దేవునికి కోపం వస్తుంది. What is the use of coming over here and sitting in the presence of God when you are not having Jesus Christ in your life? ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ జీవితంలో లేనప్పుడు మీరు ఇక్కడ సన్నిధికి వచ్చి కూర్చునేంత మాత్రాన ఏం లాభం అండి? Not only Satan but also money is very clever. సాతానుడే కాదండి, ధనం కూడా చాలా తెలివైనది. Money will disturb you and money will distract you. ఆ యొక్క ధనం మనల్ని డిస్టర్బ్ చేస్తుంది, మన యొక్క త్రోవల నుంచి మనల్ని తప్పిస్తూ కూడా. So this morning I would like to tell you 3 points. ఈ ఉదయకాలం ముందు నేను మీకు 3 విషయాలు చెప్తాను. So PQ. 3 Pలు. Okay, the first P is perversion. మొదటిది Perversion. దారి తప్పుట. That means we are all perverted people. మనందరం దారి తప్పిపోయిన వాళ్ళమే. Once we were lost, ఒకప్పుడు తప్పిపోయిన వారు, but now we are found. ఇప్పుడు కనుగొనబడిన వాళ్ళం. Dear friends, if any perversion is in us, definitely it will pervert your spiritual life. ఏదైనా దారి తప్పేటువంటి లక్షణాలు మీలో ఉన్నటువంటి ఉంటే కనుక అవి మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా దారి తప్పిస్తాయి. That's what the word of God says. Don't look at any perversion. Don't go and make friendship with perverted people. అందుకే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, మీరు ఆ దారి తప్పించే వాటి వైపు చూడొద్దు, దారి తప్పించే వ్యక్తుల వద్ద కూడా మీరు వెళ్ళొద్దు అని. Can you open your Bible? Can you turn your Bible to Psalm number 1 verse 1? కీర్తనలు 1వ అధ్యాయం 1వ వచనం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. Okay, don't go there. అక్కడికి వెళ్ళొద్దు. Don't stand over there. అక్కడ నించోవద్దు. If you go and stand there, వెళ్ళి నించున్నాను అనుకోండి, your legs will tell you one thing. కాళ్ళు మీకు ఒక విషయం చెప్తాయి. The legs will tell you we are too tired. మీ కాళ్ళు అంటే నేను చాలా అలసిపోయాను. So shall we sit here? ఇక్కడ కూర్చున్నామా కాసేపు? If you sit over there, ఇంకా మీరు అక్కడ కూర్చున్నారు అనుకోండి, another person will talk to you. ఇంకో మనిషి వచ్చి మాట్లాడతాడు. Since you have been sitting here, ఇక్కడే కూర్చున్నావు కదా, let's make friendship. మన ఇద్దరం స్నేహితులు అవుతాం. Instead of going to your house, మీ ఇంటికి వెళ్ళడానికి బదులుగా let's go to my house. మా ఇంటికి వెళ్తాం. Who is that guy? ఎవరండి? Who is that guy? ఎవరండి? Satan. సాతానుడు. So that's what the word of God says. Don't go there. అందుకే దేవునికి వాక్యం చెప్తుంది, Don't stand over there. అక్కడ నించోవద్దు, And don't sit over there. అక్కడ కూర్చోవద్దు. Because ఎందుకంటే that is a perverted place. దారి తప్పించే God doesn't like that place. దేవునికి అస్సలు ఇష్టం లేదు. God doesn't like you to be there. దేవుడు మీరు అక్కడ ఉండడానికి You may be a clever person. తెలివైన వాళ్ళని, You may be a spiritual person. You may be a prayerful person. ప్రార్థనాపరులై But never and ever underestimate the power of Satan because he is mighty. కానీ సాతానుడి యొక్క శక్తిని ఎప్పుడు తక్కువ అంచనా వేయదు, ఎందుకంటే అతను శక్తివంతుడే. Very cleverly he will cheat you. చాలా తెలివిగా మోసం చేస్తాడు. Very easily he will cheat you. చాలా సులభంగా తన మిమ్మల్ని మోసం Shall we turn our Bibles to
Hebrews chapter 12 verse 1. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం. ఇంత గొప్ప సాక్షి సమూహము ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు. See, that word of God clearly says like this. ఇక్కడ దేవునికి వాక్యం చాలా క్లియర్ గా చెప్తుందండి. Very, very easily. చాలా సులువుగా, Very, very easily. చాలా సులువుగా Satan will trap you. మిమ్మల్ని చిక్కులు పెడతాడు. When you are talking with Satan, in the beginning he will clap for your words. మొదట్లో సాతానుతో మాట్లాడుతున్నప్పుడు మీ ప్రతి మాటకి చప్పట్లు కొడతాడు. After a few minutes of time, కొంత సమయం గడిచిన తర్వాత he will trap you. మిమ్మల్ని చిక్కుల్లో పెట్టేస్తాడు. After a few minutes of time, కొంత సమయం తర్వాత he will slap you. ఆయన మిమ్మల్ని కొడతాడు. Then you can't get up from the place. ఇంకా అక్కడి నుంచి లెగలేరండి. See how cleverly, how easily he is trapping you. ఎంత సులువుగా అతను మిమ్మల్ని చిక్కుల్లో పెట్టేస్తున్నాడు. So be careful, జాగ్రత్తగా ఉండండి. because his mind is a perverted mind. ఎందుకంటే అతనిది వక్ర బుద్ధి అంటారు కదా. His works are perverted works. ఆయన దారి తప్పించేటువంటి పనులు. He wants a number of people like us. మనలాంటి వాళ్ళు అనేక మంది అతనికి కావాలి. That's what he has been roaming here and there. అందుకే అతను అటు తిరుగుతూనే ఉన్నాడు. Have you ever seen Satan standing at one place without doing any work? సాతానుడు ఏ పని చేయకుండా ఒకే స్థానంలో నిల్చుంటే ఎప్పుడైనా చూసారండి? Have you? ఎప్పుడైనా చూసారా? I think after the book of Revelation. No, it's not there. ఈ ప్రకటన తర్వాత పుస్తకాల్లో ఎక్కడన్నా ఉందా అండి? No. Before the book of Genesis. అది కంటే ముందు ఉందా పోనీ? You will never see Satan standing at one place. సాతానుడు ఒకే చోట నిల్చుంటే మీరు ఎప్పుడు చూడలేరు. Because ఎందుకంటే he wants to spend his perversion all over this world. ఈ వక్ర బుద్ధి తప్పించే బుద్ధిని అన్ని ప్రదేశాల్లో వాడాలి. That's what keep on roaming. అందుకే అంత తిరుగుతున్నాడు. If you go to the book of Job, God questioned Satan, where are you from? యోబు గ్రంథంకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు సాతాన్ని ఒక ప్రశ్న ఇస్తాడు, ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అని. What did he say? ఏం చెప్తాడండి? See, Satan did not say I am from the earth. నేను భూమి మీద నుంచి వచ్చాను అని చెప్పలేదు. Rather he said, ఆయన ఏం చెప్తున్నాడంటే, you know that one. మీకు తెలుసు కదండి. What did he say? ఏం చెప్పాడండి? On the earth, భూమి పైన roaming here and there. అటు ఇటు తిరుగుతూ I have come over here. ఇక్కడికి వచ్చాను. Did God ask, were you roaming on the earth? దేవుడు అడిగాడండి, నువ్వు భూమి మీద ఎందుకు తిరుగుతున్నావు అని? He did not ask him like that. అడగలేదండి. He did not question him like that. ఆయన అలా ప్రశ్నించలేదు. But see how he is telling, on the earth, roaming here and there, I have come over here. కానీ ఎలా చెప్తున్నాడు చూడండి, నేను భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చాను. Even in the first epistle of Peter, chapter 5, verse 8, the same answer. See, Satan has been roaming here and there. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనంలో కూడా అలాగే ఉంటుంది. గర్జించే సింహం వలె అటు ఇటు తిరుగుచున్నాడు అని రాయబడి ఉంటుంది. What for all these roamings? ఈ తిరగడం అంతా దేని గురించి అండి? What for? ఎందుకు? Because he want to inject his perversion. ఆ దారి తప్పేతనాన్ని మనకు కూడా అంటించాలి. How many injections has he got? ఎన్ని ఇంజెక్షన్లు ఉన్నాయంటే With Satan? సాతాన్ దగ్గర? How many? మంచి కోటే. Number of injections. Number of. అనేకమైనవి. He is always holding those injections and keep on roaming. అవన్నీ పట్టుకుని భూమంతా తిరుగుతున్నాడు. Okay, God wants to spread the good news all over the world, whereas Satan wants to spread his perversion all over the world. దేవుడు ఆయన ఒక మంచితనాన్ని లోకమంతా పంచాలనుకుంటుంటే ఈ సాతానుడు ఈ చెడ్డ బుద్ధిని ఊరంతా పంచాలనుకుంటున్నాడు. So how is Sardis and the church?
How is the church in Sardis now? సార్దీస్లో ఉన్న సంఘం ఇప్పుడు ఎలా ఉందండి? Perverted దారి తప్పిపోయి, because of too much of wealth, అధికమైన ధనం వలన, too much of gold, ఈ అనేకమైన బంగారం వలన, too much of worldliness. ఈ అనేకమైన లోకానుసారముల వలన There are members in the church, చర్చిలో అనేక మంది ఉన్నారు, but no Christ in them. కానీ ఎక్కడ క్రీస్తు లేడు. This is the problem. ఇదే సమస్య అండి. Not only the church in Sardis, but nowadays number of churches are like this Sardis. ఆ సార్దీస్లో ఉన్న ఒక్క సంఘమే కాదు, కానీ అనేకమైన సంఘాలు బయట అలాగే ఉన్నాయి. See, the pastors they say we have 1,000 congregation, 2,000, 10,000, 50,000. వచ్చిన పాస్టర్లు అందరూ ఏం చెప్తారంటే మాకు 1000 మంది సంఘం, 2000 మంది సంఘం, 5000, 10,000 మంది సంఘం అని చెప్తుంటారు. But how is the spiritual life of your congregation? కానీ మీ సంఘం యొక్క ఆత్మీయ జీవితం ఎలా ఉంది? You are looking at the outward structure, బయట ఉన్న జనాంగాన్ని మాత్రమే నేను చూస్తున్నావు, but God wants inward structure. కానీ దేవుడు అంతరంగపులను చూస్తున్నాడు. Your inward structure is perverted, నీ యొక్క లోపల ఉన్నటువంటి అంతరంగం అంతా దారి which తప్పిపోయింది, God doesn't like. దేవునికి అది ఇష్టం లేదు. So dear friends, నా ప్రియ స్నేహితులారా, this morning ఈ ఉదయకాల సమయంలో God wants us not to be in perversion. దేవుడు మన దారి తప్పిపోయి ఉండగలి, Remove that perversion from you. ఆ చెడ్డతనాన్ని మన నుంచి తీసివేయాలి. So here the word of God says, if you read verse 2, part B. రెండవ వచనం రెండవ భాగం మనం చదివినట్లయితే, Can you read that part B? రెండవ భాగం చదవండి. Okay, read verse 2 otherwise. రెండవ వచనాన్ని చదివేసేయండి. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడివై చావనయున్న మిగిలిన వాటిని బలపరుషము. So how are your works? నీ పనులు ఎలా ఉన్నాయి? How are your works? నీ పనులు ఎలా ఉన్నాయి? How are our works? మన పనులు ఎలా ఉన్నాయి? Our works in the world are okay, ఈ లోకానుసారంగా మన పనులు బాగానే ఉన్నాయి, but our works in Christ are not okay. కానీ దేవునిలో మన They are పనులు perverted. అవన్నీ దారి God doesn't like them. వాటికి ఇష్టం లేని But still we think ourselves what we are doing and have been doing in this world are okay. మన ఈ లోకంలో ఉంటూ ఏం చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం అనేది బాగానే ఉన్నాయని మనం అనుకుంటున్నాం, But God doesn't like them. కానీ దేవునికి అవి ఇష్టం లేదు. We need to show our spiritual works to our God. మన యొక్క ఆత్మీయ పనులని దేవునికి మనం చూపించాలి. God says, looking at us, దేవుడు మనం చూసి అంటున్నాడు, your works are not perfect in my sight. నా దృష్టిలో నీ పనులు ఖచ్చితంగా లేవు. So remove your perverted works from you. నీలో ఆ యొక్క చెడు పనులన్నిటిని బయటికి తొలగించు. So let's examine our works in Christ, whether they are acceptable in His sight or acceptable in the sight of world. మనం ఎప్పుడు మనం చేసే పనులని ఎలా అంటే దేవుని యొక్క ఉద్దేశంలో అంగీకారంగా ఉన్నాయా లేదంటే లోకానుసారంగా అంగీకారంగా ఉన్నాయా అనేవి మనం ఆలోచించాలి. Often we try to please all the human beings. మనం ఎప్పుడు మనిషిని సంతోషపరిచే వారిగా Saint ఉంటాం. Paul says like this, అపోస్తలుడైన పౌలు ఇలా I చెప్తాడు, don't want to please any human being in this world. ఈ లోకంలో ఏ మనిషిని If at సంతోషపెట్టాలనుకోవట్లేదు. all I want to please anyone, and that anyone is our Lord Jesus Christ. నేను ఎవరినైనా సంతోషపెట్టాలి అనుకుంటున్నట్లయితే అది నా ప్రభువైన యేసుక్రీస్తును మాత్రమే అని చెప్తున్నాడు. So once I please number of human beings in this world, ఒకప్పుడు నేను అనేకమైన మనుషుల్ని సంతోషపెట్టేవాడిగా ఉన్నాను. they used to tell something వాళ్ళు ఏదో ఒక పని చెప్పేవాళ్ళు, and I used to do it exactly, అది నేను అలాగే చేసేవాడిని. because ఎందుకంటే I wanted to please all these worldly people. ఈ లోకానుసారమైన మనుషుల్ని నేను సంతోషపెట్టాలనుకున్నాను. The high priest told me something, ఒక పెద్ద దైవజనుడు ఏదైనా చెప్పారనుకోండి, and I did it అది నేను చేసేవాడిని, because I wanted to please them. ఎందుకంటే వాళ్ళని నేను సంతోషపెట్టాలి. But now I am in Christ. కానీ నేను ఇప్పుడు దేవునిలో I ఉన్నాను. don't want to please no human being.
నేను ఏ మనిషిని సంతోషపెట్టాలనుకోవట్లేదు. That's what. Once I was in perversion, అప్పుడు నేను దారి తప్పిపోయి ఉన్నాను. but now I am in conversion. నేను ఇప్పుడు దారిలోనికి వచ్చినాను. No perversion is in me, నాలో దారి తప్పిపోయేదేం లేదు. only conversion is in me. కానీ మార్పు మాత్రమే And ఉంది. that conversion is my Lord Jesus Christ is in me. ఆ మార్పు ప్రభువైన యేసుక్రీస్తు నాలో ఉండటం. So dear friends, let's examine ourselves how our works are today. మరి ఈ రోజు మన పనులు ఎలా ఉన్నాయని మనం Okay, పరీక్షించాలి. let's turn our Bibles to the first epistle of Saint Paul to Timothy, తిమోతికి రాసిన మొదటి పత్రిక chapter 6 verse 10. 6వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. So nothing wrong in having wealth, ధనం ఉండడంలో తప్పలేదు. but how you are spending that wealth or money. ఆ ధనాన్ని ఎలా నువ్వు వాడుతున్నావు? Are you using it properly? దాన్ని సరిగ్గా వాడుతున్నావా? Are you giving some of that amount to God and God's work? దేవునికి దేవుని పనులకి ఆ ధనాన్ని నువ్వు ఖర్చు పెడుతున్నావా? If you are not using like that, నువ్వు అలా కనుక ఖర్చు పెట్టకపోతే then that money is misleading you. అయితే ఆ ధనం నిన్ను దారి తప్పిస్తుంది. That means that money is mastering over you. ఆ ధనం నీకు గురువుగా పనిచేస్తుంది. So be careful. జాగ్రత్తగా ఉండు. If you are not careful, నువ్వు జాగ్రత్తగా లేకపోతే that money will destroy your life. ఆ ధనం నీ యొక్క జీవితాన్ని నాశనం చేస్తుంది. So Saint Paul says here, ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, beware of not only your works, but beware of your money too. నీ యొక్క పనుల గురించి కాదు కానీ మీ యొక్క ధనం గురించి కూడా మీరు శ్రద్ధ కలిగి ఉండాలి. Be careful. జాగ్రత్తగా ఉండండి. So the first one is, how is the church in Sardis? సార్దీసులో ఉన్న సంఘం మొదటిగా ఎలా ఉందండి? That is perverted. దారి తప్పిపోయి ఉంది. Because of too much of health, ఆ యొక్క అధికమైన ధనము వలన instead of looking at God, started looking at the worldly things in the world. దేవుని వైపు చూడటానికి బదులుగా లోకంలో ఉన్న లోక వస్తువులను చూడటం మొదలు పెట్టారు. Well, let's not be like this church in Sardis. ఈ సార్దీసులో ఉన్న సంఘంలో మనం ఉండదు. So no perversion in us. మనలో ఎటువంటి దారి తొలగిపోయి ఉండకూడదు. If it is there, remove that perversion from us. ఉంటే వాటిని మనం తీసివేయాలి. Okay, the second P is, రెండవ పి గురించి మాట్లాడుకుందాము. okay, can you read verse 1? మొదటి వచనం చదవండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. That means the second P is perdition. రెండవది మృతులు పొందుట, Perdition. నాశనమగుట. Yeah. That means your spiritual life has completely been destroyed. దాని అర్థం మీ యొక్క ఆత్మీయ జీవితం పూర్తిగా నాశనం అయిపోయింది. Who has destroyed your life? ఎవరు నాశనం చేశారండి? Satan. సాతానా. For everything we blame one person. ప్రతిదానికి ఒక వ్యక్తిని చూపిస్తాం. Who is that one person? ఎవరండి? Satan. సాతానుడు. Because he is not coming and asking us, often we blame him. సాతానుడు వచ్చి మనల్ని అడగక నువ్వు అంటే వెళ్ళి సాతాను పేరు చెప్తుంటాం. This kind of mentality has started in the beginning. ఈ బుద్ధి ఇక్కడది కాదండి, ఆది నుంచే ఉంది బుద్ధి. Started with Adam and Eve. ఆదాము అవ్వల దగ్గర మొదలు. Adam, what did you do? ఆదాము ఏం చేసావు? Did you eat that fruit? పండు తిన్నావా? He said, ఏం చెప్పాడండి? because of that lady, beautiful lady. అందమైన స్త్రీ వలన Looking at her beautiness, I forgot what I was doing. అందాన్ని చూసి ఏం చేస్తున్నాను తెలియక That's what I ate that fruit. అందుకే ఆ పండు తిన్నాను. See, trying to blame his wife,
And the reason of that lady, who is the reason of that lady? God. ఊరికి ఆ యొక్క భార్య మీద నింద వేయటం, ఆ భార్య రావడానికి గల కారకుడు ఎవరండి? దేవుడు అనడం. Adam is not accepting his fault. ఆదాము అతను తప్పు ఒప్పుకోవట్లేదు, So perdition. ఆయన తప్పిపోయి ఉన్నాడు. Okay, the church in Sardis in perdition. ఈ సార్దిస్ లో ఉన్న సంఘం నాశనం అయిపోయింది. In other words, completely destroyed. ఇది పూర్తిగా నాశనం అయిపోయింది. No spiritual life ఆత్మీయ జీవితం ఏం లేదు because of too much of wealth. ఈ యొక్క అధిక ధనము వలన. So dear friends, ప్రియ స్నేహితులారా, this morning ఈ ఉదయకాల సమయంలో God is asking us to examine ourselves whether our spiritual life is okay in His sight or ruined. మనం ఈ రోజు ఈ ఉదయకాల సమయంలో మన జీవితాలు బాగా దేవుని యొక్క దృష్టిలో బాగున్నాయా లేదంటే ఆయన దృష్టిలో నాశనం అయిపోయి ఉన్నాయా అనేది If పరీక్షించుకోవాలి. our spiritual lives are not acceptable in His sight, దేవుని యొక్క దృష్టికి మన యొక్క జీవితాలు అంగీకారంగా లేనట్లయితే we have to make them properly. వాటిని మనం సరి చేసుకోవాలి. If not, ఒకవేళ లేనట్లయితే if God looks at our lives, our spiritual lives ruined, దేవుడు మన నాశనం అయిపోయినటువంటి బ్రతుకుల వైపు దేవుడు చూసినట్లయితే God will definitely punish us. దేవుడు మనల్ని ఖచ్చితంగా శిక్షిస్తాడు. So dear friends, this morning, నా ప్రశ్న ఈ ఉదయకాల let's not be like the church in Sardis. సార్దిస్లో ఉన్న సంఘంలాగా మనం ఉండొద్దు. Perditions will come to us. మనకి నాశనాలు అనేక They want to ఉంటాయి. destroy us మనల్ని నాశనం చేయాలనుకుంటూ ఉంటాయి through different ways. అనేక మార్గాల ద్వారా, Sometimes our friends, కొన్నిసార్లు స్నేహితుల ద్వారా. say, ruin will come to us as our friends. నాశనం అనేది ఒకసారి స్నేహితుల ద్వారా అనే రూపంలో Okay, today is a Sunday. ఈ రోజు ఆదివారం I want to go to church నేను చర్చికి వెళ్దాం అనుకుంటున్నా. because it's going to be 9 o'clock, ఇది 9కి కాబట్టి not 10 o'clock. 10కి కాదు, Okay, it's going to be 9 o'clock. 9కి ఆరాధన. So I must rush to the presence of God at least by 10. 10 కన్నా అయినా సరే దేవుని సన్నిధికి తొందరగా వెళ్ళిపోవాలి. If it starts at 9, 9కి మొదలవుతుంటే at least by 10, 10కైనా, at least by 10:30, 10:30కైనా, at least by 11:45, 11కైనా, at least at 11. 11కైనా. By the time pastor will be giving what? ఆ సమయానికి పాస్టర్ గారు ఏమిస్తారండి? Benediction. ఆశీర్వాదాలు ఇస్తారు. At that time, friends will come to us. అప్పుడు స్నేహితులు వస్తారు. Where are you going? ఎక్కడికి వెళ్తున్నావు? I'm going to church. చర్చికి వెళ్తున్నావు. If not one Sunday, what happens? ఒక ఆదివారం లేకపోతే ఏమైతులే. Next week also Sunday comes. ఇంకో వారంలో కూడా ఆదివారం వచ్చింది. And the following week. ఆ తర్వాత వారం కూడా వచ్చింది. If not this week, next week you can go there. ఈ వారం కాకపోతే వచ్చే వారం వెళ్ళు. If not the next week, వచ్చే వారం కాదనుకో, the following week. ఆ పై వచ్చే వారం వెళ్ళు. There are number of Sundays. చాలా ఆదివారాలు ఉంటాయి. But we, friends, very rarely come to you. మేము మీ యొక్క స్నేహితులం అయ్యండి ఏదో అప్పుడప్పుడు అరుదుగా వస్తుంటాము. So instead of spending your time in the presence of God, why don't you spend your time with us today? నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళే సమయం గడపకపోతే మాతో సమయం ఎందుకు గడపొద్దు? Which means దాని అర్థం this ruin is very cleverly ruining our spiritual life with our friends. ఈ నాశనం అనేది మన జీవితాన్ని చాలా అద్భుతంగా మన స్నేహితుల ద్వారా నాశనం చేస్తుంది. I don't want to criticize your friends, మీ స్నేహితులు నేనేం కించపరచట్లేదు. but very cleverly Satan is ruining your spiritual life through your friends. మీ స్నేహితుల ద్వారా సాతానుడు చాలా తెలివిగా మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని నాశనం So చేస్తున్నాడు. use your brain, మీ యొక్క బుర్రల్ని వాడండి, use your wisdom. మీ యొక్క తెలివిని వాడండి. Of course you are my friends, మీరు నా స్నేహితులే, కానీ but from 9 to 11 I don't want to spend my time with any of my friends outside of church. 9 నుంచి 11 గంటల వరకు నా యొక్క సమయాన్ని దేవుని సన్నిధిలో కాకుండా బయట ఏ స్నేహితులతో నేను గడపాలనుకోవట్లేదు. Can you tell those words? Can you tell those words with your friends? స్నేహితులతో మాటలు చెప్పగలరా అండి? Can you? చెప్పగలరా? Sometimes we agree with them. కొన్నిసార్లు సరే అని చెప్పేస్తాం. You know what we say?
ఏం చెప్తారు తెలుసా? That's what we have been waiting for. అందుకే దాని నుంచి ఎదురు చూస్తున్నాం. By the grace of God, దేవుని దయ వల్ల see, we use such kind of words as if we are very holy. చాలా పరిశుద్ధం అన్నట్టు పరిశుద్ధమైన మాటలు మాట్లాడుతూ ఉంటాం. Why do you use that word, by the grace of God, by the grace of God? You are doing nonsense and using by the grace of God. మీరు చేసేది దరిద్రాలు, మళ్ళీ దానికి దేవుని కృప, దేవుని కృప, దేవుని కృప. By the grace of God you are here. Okay, I am so happy and very happy. దేవుని దయ వల్ల మీరు ఇక్కడ ఉన్నారు. నేను చాలా సంతోషంగా ఉన్నా, చాలా ఆనందంగా Okay, ఉన్నా. let's enjoy here ఇక్కడ చాలా సంతోషంగా ఎంజాయ్ చేద్దాం. instead of enjoying in the presence of God. దేవుని సన్నిధిలో ఎంజాయ్ చేయాల్సింది. So, perdition, we don't know how Satan is going to give us perdition. సాతానుడు మనల్ని ఎలా నాశనం చేయబోతున్నాడు అనేవి మనకు తెలియదు. So, you be careful. కాబట్టి మీరు జాగ్రత్తగా Okay, ఉండండి. let's turn our Bibles to the book of Judges, chapter 16, verse 20. న్యాయాధిపతులు 16వ అధ్యాయము 20వ వచనము. Got it? న్యాయాధిపతులు 16:20. Hurry up. ఆమె సంసోను సంసోను ఫిలిష్తీయులు ఫిలిష్తీయులు మీ మీద పడుచున్నారనగా నీ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విడజిమ్ముకుందుననుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసనని అతనికి తెలియలేదు. See, the word of God very crystal clearly says that ఇక్కడ God left Samson. దేవుడు ఒక వాక్యం ఇక్కడ చాలా క్లియర్ గా చెప్తుంది ఏంటంటే దేవుడు ఆ సంసోనుని విడిచిపెట్టను. But who left first? కానీ ముందు ఎవరు విడిచిపెట్టారండి? Samson. Samson left God first. సంసోను మొదట దేవుణ్ణి విడిచిపెట్టాడు. That's what the Spirit of God is not in or on Samson. అందుకే దేవుని యొక్క ఆత్మ సంసోనులో కానీ సంసోను మీద కానీ లేదు. The word of God very clearly says God left Samson. అందుకే దేవునికి వాక్యం ఇక్కడ చాలా నీట్గా చెప్తుంది దేవుడు సంసోనుని ఎడబాసెను. When the Spirit of God was in Samson, he used to do mighty things. దేవుని యొక్క ఆత్మ సంసోనులో ఉన్నప్పుడు అతను అనేకమైన గొప్ప కార్యాలు చేశాడు. He used to break everything. He even killed a lion. ఆయన అనేక మందిని ఓడించాడు. ఒక సింహాన్ని కూడా ఆయన చంపేశాడు. But now కానీ ఇప్పుడు he is not able to break even tiny roads. ఇప్పుడు చిన్న తాళ్లు కూడా ఆయన తంపలేని పరిస్థితుల్లో ఉన్నాడు. Very tragedy. చాలా What బాధ. a pity when we look at the life of Satan at this moment. ఈ సంసోను జీవితాన్ని ఈ సమయంలో మనం చూసినప్పుడు ఎంత బాధగా ఉంటుందండి. He did not know that his life has already been in perdition. ఆయన జీవితం అప్పటికే దారి తప్పిపోయిందని ఆయనకి ఇంకా తెలియలేదు. Because instead of looking at the Spirit of God, he started looking at the attractions in the world. ఆయన దేవుని యొక్క దేవుని వైపు చూడాల్సిన బదులు లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆకర్షణలను వైపు చూడటం So మొదలుపెట్టాడు. dear friends, కాబట్టి స్నేహితులారా, let's examine our spiritual lives also. How our spiritual lives today. మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. ఈ రోజు మన ఆత్మీయ జీవితాలు ఎలా ఉన్నాయి అని. If our spiritual lives are in perdition, ఒకవేళ మన యొక్క ఆత్మీయ జీవితం నాశనంలో ఉంటే then we have to set right. దాన్ని మనం సరి చేసుకోవాలి. Okay, sometimes we look our spiritual lives, they are okay. కొన్నిసార్లు మన ఆత్మీయ జీవితాలు చేసి బాగానే ఉన్నాయి అనుకుంటాం. But God says your spiritual life is in perdition. కానీ దేవుడు అంటాడు మీ యొక్క ఆత్మీయ జీవితం నాశనంలో ఉంది అని. So Samson's life is in perdition. సంసోను జీవితం నాశనంలో ఉంది. Nowadays there are number of Samsons even in churches. చర్చిలో కూడా అనేకమైనటువంటి సంసోనులు ఉంటారు. They come to the presence of God. దేవుని సన్నిధికి They sit వస్తుంటారు. here. ఇక్కడే They కూర్చుంటారు. sing songs. పాటలు They listen to పాడుతుంటారు. the word of God. వాక్యం వింటుంటారు. But still their spiritual life is in perdition, కానీ వాళ్ళ which God doesn't like.
అది దేవునికి ఇష్టం లేదు. So dear friends, నా ప్రియ స్నేహితులారా, sitting in the presence of God is okay. దేవుని సన్నిధిలో కూర్చోవడం But if you మంచిదే. don't sit in Jesus Christ, దేవునిలో if you don't sit కూర్చోకపోతే, in God, దేవునిలో then your కూర్చోకపోతే spiritual life is in perdition. మీ యొక్క ఆత్మీయ జీవితం So recheck your spiritual life. మీ యొక్క ఆత్మీయ జీవితాన్ని మరి So set right your spiritual life. ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోండి. Okay, the third P is మూడో పి గురించి మాట్లాడుకుందాము. penury. What is that? What is that? What is that? Okay, penury. Penury means, వేదన. she said, did you get it? Penury means an extreme poverty. దరిద్రం అంటే పేదరికం. Penury means an extreme poverty. కటిక పేదరికం. What, Pastor, what you are talking about? ఏం పాస్టర్ గారు దేని గురించి మాట్లాడుతున్నారు? In the beginning you said the church in Sardis is very wealthy. అదేంటి మొదట్లో సార్దీస్ సంఘం చాలా ధనవంతమైనది. Gold mines are there, you said. అందులో అనేకమైన ఒక బంగారు గనులు ఉన్నాయి. The church is very rich church. ఆ చర్చ్ ఆ సంఘం ధనవంతమైనది అన్నారు. Now you are telling penury, poverty, an extreme poverty, not a simple poverty but an extreme poverty. కానీ ఇప్పుడు ఏంటి దరిద్రంలో ఉందంటున్నారు? Are you contradicting yourself? మిమ్మల్ని మీరే తప్పు పట్టుకుంటున్నారు? No, I am not contradicting myself. లేదు, నన్ను నేను తప్పు పట్టుకోవట్లేదు. Spiritually rich, ఆత్మీయ not. That means the church in Sardis is not spiritually rich. ఆ సార్దీసులో ఉన్న సంఘము ఆత్మీయ పరంగా ధనవంతులు కాదు. That means the church in Sardis is spiritually in poverty. You got my point? ఆ యొక్క సార్దీసులో ఉన్న సంఘం ఆత్మీయ జీవిత ప్రకారంగా దరిద్రంలో ఉంది. Physically very rich, వాళ్ళు శారీరకంగా అవి చాలా but ధనవంతులు, spiritually in penury. కానీ ఆత్మీయ పరంగా చాలా పేదరికంలో ఉన్నాయి. That's what God said looking at this church. అందుకే దేవుడి సంఘాన్ని చూసి అంటున్నాడు, You are physically rich, మీరు లోకానుసారంగా ధనవంతులు, that's what, but spiritually very, very, very poor. కానీ ఆత్మీయ పరంగా మీరు చాలా చాలా పేదవారు. So in order to come out of that spiritual poverty, ఆత్మీయ పేదరికం నుంచి మీరు బయటికి రావాలంటే you have to do one thing. మీరు ఒక విషయం చేయాలి. Can you read verse 3? మూడవ వచనం చదవండి. Read verse 3. నీవేలాగూ ఉపదేశము పొందుతువో, ఎలాగ వింటువో జ్ఞాపకము చేసుకుని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. Did you get that point? Did you understand that verse? అది అర్థమైందండి? What did you understand? ఏమర్థమైందండి? See, God is not speaking to a person who is not a Christian, repent, whereas talking to the church, he said, repent. What a tragedy. ఆయన ఒక క్రైస్తవుని ఒక అన్యుడి దగ్గరికి వెళ్ళి నువ్వు పశ్చాత్తాపం పొందు అని అనట్లేదు, కానీ ఒక సంఘము దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడు అని Then చెప్తున్నాడు. what kind of church you are? ఎటువంటి సంఘం అండి నువ్వు? After repentance, you come to church. ఎవరైనా మారు మనసు పొంది సంఘానికి వస్తారు. But God is talking to the church దేవుడికి and the congregation in that church. ఇక్కడ సంఘంతో సంఘస్థులతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. Now he says, repent. ఏళ్ళప్పుడు మారు మనసు పొందమంటున్నాడు. That means you are sitting in the presence of God without any repentance. నువ్వు దేవుని సన్నిధిలో ఏ పశ్చాత్తాపం లేకుండా కూర్చుంటున్నావు. What kind of Christians are we? ఎటువంటి క్రైస్తవులు అండి మనం? What kind of church is this? ఎటువంటి సంఘం ఇది? It's really a shameful thing. చాలా సిగ్గుకరమైన విషయం. There are a number of Sardis in this world. ఈ లోకంలో అనేకమైన సాధుసులు ఉన్నాయి. They are rich enough. అది తగిన ధనం ఉంది. Okay. Very renowned churches. చాలా పేరు పలుకుబడిన చర్చిలు ఉన్నాయి. I mean, in the sight of this world, లోకానుసారంగా, but not in his sight. కానీ దేవుని దృష్టిలో కాదు. So God says, repent now. ఇప్పుడు పశ్చాత్తాపం పొందు. It's very tragedy. What a pity when we look at this church. ఈ యొక్క సన్నిధి చూసినప్పుడు ఎంత బాధాకరమైనది అనిపిస్తుందండి. After 20 years of coming to the presence of God, if God comes and says, repent now,
What a shameful thing. 20 సంవత్సరాల సన్నిధికి వెళ్ళిన తర్వాత దేవుడు సడన్ గా ఒక రోజు వచ్చి ఇప్పటికన్నా పశ్చాత్తాపడు అంటే ఎంత దరిద్రంగా Which means you have been coming to the presence of God without repentance. నీవు దేవుని సన్నిధికి పశ్చాత్తాపం లేకుండానే వస్తున్నావు. You have been going to school without studying. నువ్వు స్కూల్ కి చదవకుండానే రోజు వెళ్తున్నావు. Keep on going, keep on failing, keep on going, keep on failing. వెళ్తున్నావు తప్పుతున్నావు. So what are you studying now? ఏం చదువుతున్నావు అసలు ఇప్పుడు? Okay, 10th class, 10th year. 10వ సంవత్సరం 10వ సారి చదువుతున్నావు. 10వ తరగతి 10వ సంవత్సరం. Not degree 4 years, but 10th class, 10th year. So that means keep on writing 10th class. 10వ తరగతి రాస్తూనే ఉన్నాం. Okay? Okay, juniors after you are going before you, but okay, the person who is supposed to leave that school doesn't like to leave that school. ఈ తర్వాత వచ్చిన వాళ్ళు కూడా నిన్ను దాటుకుని వెళ్ళిపోతే నీకు ఆ చదువులు పై చదువులకు వెళ్ళిపోతున్నారు కానీ వదలాల్సి నువ్వు మాత్రం వదలట్లేదు. And your DEO looking at your firmness in that school, he said, okay, I am going to resign my job, I am going to give my DEO post to you. ఆయన యొక్క పట్టుదలను చూసి ఆ విడవన పట్టుదలను చూసి ఆ డిఈఓ గారు కూడా నేను రిజైన్ చేసి నా స్థానం నీకు ఇస్తాను బాబు తీసుకో అని చెప్తే ఎలా ఉన్నది. How clever he is. So dear friends, be careful. Okay, if you are rich enough physically, no problem. లోకానుసారంగా మీరు ధనవంతులైన పర్లేదు. If you are not rich enough in spiritual life also, then your life is in problem. ఒకవేళ మీరు ఆత్మీయ జీవితంలో కూడా ధనవంతులు కానట్లయితే మీరు సమస్య ఉన్నట్టే. If you are in that penury spiritually, మీరు ఆ యొక్క ఆత్మీయ పేదరికంలో ఉన్నట్టయితే, then what is the meaning of Sardis? సార్దీస్ అంటే ఏంటండి? You can't escape now. ఇప్పుడు తప్పించుకోలేరు. You can't escape now. ఇప్పుడు తప్పించుకోలేరు. Because you are not strong enough in spiritual life. ఎందుకంటే మీరు ఆత్మీయ జీవితంలో బలంగా లేరు. You are perverted. మీరు దారి తప్పిపోయారు. You are in perdition. మీరు నాశనంలో ఉన్నారు. And spiritually you are in penury. మీరు ఇప్పుడు ఆత్మీయ పరంగా దరిద్రంలో ఉన్నారు. So according to the meaning of your name, you can't escape now. ఇప్పుడు నీ పేరుకి తగ్గట్టుగా నువ్వు ఇప్పుడు తప్పించుకోలేవు. You can't escape from God. దేవుని నుంచి తప్పించుకోలేవు. Change your life. జీవితాన్ని మార్చుకో. Repent yourself. Confess your నీ sins. పాపాలను ఒప్పుకో. Finally, you know what God says there? అప్పుడు దేవుడు ఏం చెప్తాడు తెలుసా? Verse 4. 4వ వచనం. I think verse 5. Can you read verse 5? జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. తెల్లని వస్త్రములు ధరించుకొనును. Okay, put on the clothes of righteousness over you. మీ మీద నీతి వస్త్రములను ధరించుకొనుడి. Put on the clothes of righteousness. ఆ నీతి వస్త్రములు See, ధరించుకోవాలి. there white cloth means not literally white cloth we are looking at. అక్కడ తెల్లని వస్త్రాలు అంటే మామూలుగా మన వాడుక భాషలో తెల్లని వస్త్రాలని కాదండి. Some pastors they encourage, okay, unless you have white dress or white color dress, you are not allowed to come to our church. ఒకవేళ మీ కొంతమంది పాస్టర్ చెప్తుంటారు మీకు ఏమైనా తెల్ల బట్టలు తెల్ల దుస్తులు లేకపోతే కనుక మీరు చర్చికి రావద్దు అన్నట్లు మాట్లాడతారు. I don't think God is looking at your white dress and invite you to heaven. దేవుడు మీ తెల్లని బట్టలు చూసి తెల్లని వస్త్రాలు చూసి పరలోకానికి పిలుస్తాడు అని నేను అనుకోవట్లేదు. From Monday to Saturday, సోమవారం నుంచి శనివారం వరకు you drank, తాగుతాడు, తాగాడు, number of times he drank, అనేక సార్లు తాగాడు. and on Sunday, ఆదివారం రోజు మాత్రం okay, he put on a beautiful white cloth. అందమైనటువంటి తెల్లని బట్టలు వేసుకున్నాడు. He came and sit in the presence of God. వచ్చి దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. So what God is going to look at? ఇప్పుడు దేవుడు ఏం చూస్తాడండి? Your white clothes నీ తెల్లని బట్టలు చూస్తాడా? or your dirty heart? నీ దరిద్రమైన హృదయాన్ని చూస్తాడా? Once there was a beautiful conference in the US. యుఎస్ లో ఒక రోజు ఒక సమావేశం జరిగింది. And that conference was held by the white people. ఆ యొక్క సమావేశము తెల్లని వాళ్ళు అక్కడ That means Americans. అమెరికన్ వాళ్ళు అక్కడ దాన్ని మొదలు పెట్టారు. He invited all the white people. ఆయన
అందరు తెల్లగా ఉండే వాళ్ళు పిలుచుకున్నాడు. And he invited also one black person. ఒక నల్లని వ్యక్తిని కూడా పిలిచాడు. And the person, one who was leading or presiding that conference, ఆ యొక్క సమావేశాన్ని నడుపుతున్న వ్యక్తి was always inviting the white people to the stage ఆ తెల్లోల్ని ఆ యొక్క స్టేజ్ మీదకి పిలుస్తున్నాడు. and giving 5 minutes or 4 minutes of time to speak out. ఓ 4-5 నిమిషాలు మాట్లాడటానికి సమయం ఇస్తున్నాడు. But he is not allowing this black person. కానీ ఈ నల్లని వ్యక్తిని మాత్రం రానివ్వట్లేదు. After looking at some time, కొంత సమయం చూశాడు. that black person requested these white people, ఆ నల్ల వ్యక్తి తెల్లోల్ని అడిగాడంట, can you give me 30 seconds of time to come and speak over there? ఒక 30 సెకండ్లు నేను అక్కడికి వచ్చి మాట్లాడటానికి నాకు అవకాశం ఇవ్వండి అన్నాడంట. Because you have been giving 4 or 5 minutes to your white people, ఒక 4-5 నిమిషాలు తెల్లోళ్ళకి నువ్వు సమయం ఇస్తున్నావు. I have understood that you don't like our black people. మా నల్లోళ్ళు మీకు నచ్చట్లేదని నాకు అర్థమైంది. So I don't want minutes of time, at least 30 seconds. నాకు ఈ నిమిషాలు అవసరం లేదు, ఒక 30 సెకండ్లు ఇవ్వండి. Within 30 seconds, what you are going to tell here? 30 సెకండ్లు ఏం చెప్తా ఇక్కడికి వచ్చి? And he said, I am going to tell the whole Bible within those 30 seconds. ఆ బైబిల్ మొత్తాన్ని 30 సెకండ్లో నేను చెప్తాను అన్నాడంట. And that presider agreed. ఆ యొక్క ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. And he gave that mic to that person. అతనికి మైక్ ఇచ్చాడు. He took that person and said one thing like this. ఆ వ్యక్తి ఇట్లా చెప్పాడు, Your skins are pure white, మీ తోలు అయితే తెల్లగా ఉంది కానీ but your heart is darky and darky, very dark. మీ హృదయాలు చాలా నల్లగా ఉన్నాయి. My skin is very dark, నా యొక్క తోలు నల్లగా ఉంది కానీ but my heart is very, very white. కానీ నా యొక్క హృదయం మాత్రం చాలా తెల్లగా ఉంది. This is what the whole Bible says. ఇదే దేవుని బైబిల్ అంతా So చెప్తుంది. if your skin is white and your heart is black, then you are not going to heaven. మీరు తెల్లగా ఉండి మీ హృదయం నల్లగా ఉంటే మీరు పరలోకం వెళ్ళరు. Okay? My skin is black, but my heart is white. నా యొక్క శరీరం నల్లగా ఉన్నా నా యొక్క హృదయం తెల్లగా ఉంది. So I am going to heaven and you are going to be there. This is what the whole Bible says. నేను పరలోకం వెళ్తాను, మీరు అందరూ ఇక్కడే ఉంటారు, ఇదే బైబిల్ చెప్తుంది. Okay, not even 10 seconds. Okay, take rest of the 20 seconds you, he said. ఇంకా 20 సెకండ్లు మీరే ఉంచుకోండి అని చెప్పి వచ్చేసాడు. Yes, that's what the Bible says. బైబిల్ అది చెప్తుందండి. Okay, God is not going to look at your riches, దేవుడు మీ your wealth, మీ యొక్క ధనం చూడు, but he is going to look at your spiritual life. మీ ఆత్మీయ జీవితాన్ని చూస్తాడు. So the church in Sardis, సాటిస్లో ఉన్న సంఘం, if you don't confess your sins, మీ యొక్క పాపాన్ని ఒప్పుకోకపోతే, if you don't repent now, ఇప్పుడు పశ్చాత్తాప if పొందకపోతే, you don't put on the clothes of righteousness, ఆ నీతి గల వస్త్రములు మీరు ధరించుకోకపోతే, then you don't know when I am going to come to you, నేను ఎప్పుడు మీ యొద్దకు వస్తానో మీకు తెలియదు. and you don't know how I am going to punish you. నేను వచ్చి మిమ్మల్ని ఎలా So శిక్షిస్తాను? before I come to you, నేను మీ దగ్గరికి so వచ్చి before I come and punish you, repent right now, ఇప్పుడే పశ్చాత్తాపం ఉందండి, not tomorrow, రేపు కాదు, not the day after, ఆ తర్వాత రోజు but కాదు, right now. ఇప్పుడే. That's what Saint Paul says, like, this is the right time. అపోస్తలుడైన పౌలు అందుకు This is the right time to repent your sins. ఇప్పుడే మీ పాపాలను ఒప్పుకోవడానికి Unless you confess your sins now, మీ యొక్క పాపాలను ఇప్పుడు ఒప్పుకోకపోతే you are not going to escape. That's what your name means. మీరు అయితే ఇక్కడి నుంచి తప్పించుకోలేరు, అదే మీ పేరుకి అర్థం. So dear friends, నా స్నేహితులు, how are we today? మనం ఈ రోజు ఎలా ఉన్నాం? Are we like the church in Sardis? సాటిస్ల సంఘంలో ఉన్నామా? If we are like that, అలా ఉన్నట్లయితే no problem. ఇప్పుడు సమస్య God has లేదు. given us time. దేవుడు మన సమయం ఇచ్చాడు. Even now, ఇప్పటికైనా we can repent మన పశ్చాత్తాపం ఉంది, and we can change our words మన పనులు according to God. దేవునికి చిత్తంగా And if we మార్చుకొని put on the clothes of righteousness నీతి గల వస్త్రాలు ధరించుకున్నట్లయితే instead of punishing us, మనల్ని శిక్షించడానికి బదులుగా God will definitely
blesses. దేవుడు మనల్ని ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. So the fourth being in my conclusion is, నా ఆఖరిలో ముగింపులో 4వ ఏంటంటే God wants perfection in our spiritual life. మన ఆత్మీయ జీవితాలు ఖచ్చితంగా ఉండాలనుకుంటున్నారు. Okay, let's turn our Bibles to, I'm going to conclude. Okay, Genesis chapter 17 verse 1, I think. ఆదికాండం 17వ అధ్యాయం 1వ వచనం. అబ్రహాము 99 ఏండ్ల వాడైనప్పుడు 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై సర్వశక్తిగల దేవుడను నేను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండు. Okay, in the English Bible it says, be perfect in my presence. ఇంగ్లీష్ బైబిల్లో చెప్పింది నా యొక్క దృష్టిలో ఖచ్చితంగా ఉండు అని. Okay, be perfect in my sight. నా యొక్క దృష్టిలో ఖచ్చితంగా ఉండు. That means God wants not our riches or wealth, దేవుడి మన ఐశ్వర్యమో మన ధనమో కాదు గాని but our spiritual perfection. మన ఆత్మీయ ఖచ్చితత్వం కావాలి. Shall we have that kind of spiritual perfection in our spiritual life? మన ఆత్మీయ జీవితంలో అటువంటి ఆత్మీయ ఖచ్చితత్వం కలుగుతామా? May our God help us have such kind of spiritual perfection in our day-to-day Christian life. మన దినవారీ క్రైస్తవ జీవితంలో అలాగ మనం ఖచ్చితంగా ఉండేలాగా దేవుడు మనకు సహాయం చేయను గాక. God bless you all. దేవుడు మనల్ని దీవించును గాక. Once again we praise your holy name, Lord Jesus. దేవా మరియు తిరిగి మీ యొక్క నామాన్ని కనపరుచున్నాము. Send us, Lord, to send us from your presence with your blessings. మమ్మల్ని మీ సన్నిధి నుంచి ఆశీర్వాదాలతో పంపించండి. In Jesus' name I pray. యేసు నామమున వేడుకొంచున్నాము. Amen. ఆమేన్. God bless you all.